నగలిచ్చే ప్లీజ్ నన్ను హైదరాబాద్ వరకు డ్రాప్ చేయండి. ఆ తర్వాత నగలన్నీ తీసుకోండి. నగలిచ్చే. ఏడవద్దు, ఏడవద్దు. డోంట్ క్రై. ఎప్పుడు ఇంతే. గౌతమ్ ని ఎప్పుడు కలుద్దామన్నా ఏదో ఒక ప్రాబ్లం. గౌతమ్ వాడికి చెప్పడం రాదు, నాకు చెప్పడం రాదు. ఫస్ట్ టైం చెప్దాం అనుకున్నప్పుడు కావ్య ఫోటో ఇంట్లో పెట్టుకున్నాడు. కావ్య సెకండ్ టైం కావ్యనే మంగళసూత్రం వేసుకొని ఇంట్లో ఉంది. నేనేమనుకుంటాను, పోన్లే ఇది అవ్వదు, నన్ను చంపే. కానీ ఆ తర్వాత గౌతమ్ ని చంపే. నేను లేకుండా వాడేం చేస్తాడు. గౌతమ్ కావ్య నిత్య. నీకెలా తెలుసు? నిత్య, గౌతమ్, కావ్య, కావ్య, గౌతమ్, నిత్య. మీరెవరు? నేను నీ అన్నయ్యనమ్మా. అందరం దొరికినా కదా, ఇంకేంటి ప్రాబ్లం? కుమ్మేలే. అక్క గన్నిస్తే వెళ్ళిపోతా. నీ ఇష్టం, నీ ఇష్టం. టేక్ యువర్ ఓన్ టైం. నాకేం కావాలో నీకు తెలుసు, చెప్పు. ఫస్ట్ టైం కలిసినప్పుడు కలిసాం, సెకండ్ టైం ఒక నిమిషం. యాక్చువల్గా ఆ రోజు రైల్వే స్టేషన్లో చెప్దాం అనుకున్నా, కాకపోతే అప్పుడు దీపక్ రావడం, ఆ తర్వాత కావ్యతో తప్పు జరిగిపోయి. తప్పు జరిగిపోయిందా? నాకు చెప్పలేదు. కావ్యతో అన్ని అన్ని. ఆ తప్పు కాదు, నువ్వు ఆగరా బాబు. కావ్యాన్ని ప్రేమించాను అనుకుని తప్పు చేశాను అంటున్నాను అంతే. ఎక్స్క్యూజ్ మీ. అసలు నా ఫ్రెండ్స్ అయితే నిత్య ఏం ఫిగర్ రా, పొట్టిది అది ఇది అన్నారు. నా ఫీలింగ్ కాదు, వాళ్ళ ఫీలింగ్. నా దృష్టిలో నువ్వు ఆంజలినా జోలీ, డ్రూ బ్యారిమోర్, ఐశ్వర్య కల్పన రాయిలా తయారవుతున్నావే. నువ్వు తింట మానే. నా వైఫ్. వాడిని కాల్చే ఓ పని. మెల్లిగా మాట్లాడతాను. యూ క్యారీ ఆన్. కపిలేశ్వరం చెప్పు. చెప్పు. చెప్తున్నా, తీసుకొస్తాను. సినిమాల్లో లాగా నాకు పొయిటిక్గా చెప్పడం రాదు. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నాకు ఏ ఫీలింగ్స్ లేవు, అట్లీస్ట్ లేవని అనుకున్నాను. కావ్యకి సిమ్రన్కి ప్రపోజ్ చేయలేకపోయినప్పుడు ప్రాబ్లం నాలో ఉందనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమవుతుంది, వాళ్ళు నేను అసలు ఎప్పుడు ప్రేమించనే లేదు, ప్రేమించానని అనుకున్నా. ఇప్పుడు కూడా నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. కానీ నువ్వు నాతో ఉంటే బాగుంటుంది. నువ్వెవరైనా అబ్బాయితో మాట్లాడితే ఒళ్ళు మండిపోతుంది. అబద్ధాలు చెప్పైనా ఇంప్రెస్ చేయాలనిపిస్తుంది. ఏదో ఒకటి చేసి నీ పెళ్ళి ఆపాలనుకున్నాను. నువ్వు నాతో ఉన్నంతసేపు గొడవ పడాలనిపిస్తుంది. ఎప్పుడైనా పొట్టి డ్రెస్ వేసుకున్నావు అనుకో, లాగు ఒకటి పీకాలనిపిస్తుంది. నాలో ఇన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నాయన్న సంగతి నిన్ను కలిసేంతవరకు నాకే తెలియదు. ఇది కన్ఫర్మ్ లవ్వే. ఇదంతా కాదు. ఒక్క విషయం చెప్పనా, నువ్వంటే నాకు పిచ్చే. నువ్వు లేకుండా నేను బతకలేను. అమ్మ మీదొట్టు, బాగా చూసుకుంటాను. ప్రామిస్. ఆ మిగతా 3 ముక్కలు కూడా చెప్పు.
Just say it. ఐ You, అంటే నేను నువ్వు, నువ్వు కాకపోతే నేను కడగాల చంటిగాడి ముడ్డి. ఇట్స్ ఎ లేడీస్ జాబ్. ఏదో ఒకసారి ఏం కడిగాను చేద్దాం? కదా అని ఎప్పుడు కడగమని. చంపేద్దాం. అక్క 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 రేయ్ పాడరా. నేను ఫేమస్ కిడ్నాపర్, ఆర్కెస్ట్రా సింగర్ని కాదు. ఏయ్ పాడు. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగింది. సర్లే గగ్గోలు పెట్టకే, అంతా మన లైఫ్ మంచికే, మందుంది మనసు బాధకే, వదిలేద్దాం కథని కంచికే. అసలీ ప్రేమ దోమ ఎందుకు tell me why? ఎవరిష్టం వాళ్ళది మనకెందుకు వదిలే. ఏ ప్రేమ దోమ ఎందుకు tell me why? ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగింది. భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? శాంకం అది ఫైటింగ్ చేయమన్నాడు రా. ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలరా. మంది కాదు. సిమ్రన్ కాకపోతే సానియా మిర్జా. పెళ్ళైపోయిందిరా. ఎవరో ఒకళ్ళు. అసలు కంగారులో కమిట్ అయిపోయాను కానీ మన రేంజ్ ఏంట్రా? అవునేంట్రా? నేను దాన్ని మిస్ అవడం కాదురా, అదే ఈ గౌతమ్ గారిని మిస్ అవుతుంది. బిన్ లాడెన్ అమెరికా వెళ్ళాడంటే జార్జ్ బుష్ ఇండియా వస్తాడు. ఇదేదో నాకు అర్థం కావట్లేదురా. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నేను చెప్తున్న కంటెంట్ ఏంటంటే మనందరం పెళ్లికి వెళ్తున్నాం అంతే.